హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. మళ్ళీ రేపటి అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ చేసుకునే ముందు సో ఈ వీకెండ్లో చాలా జరిగాయి. సో ఈ వీకెండ్లో మనం చూసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గిఫ్ట్ నిఫ్టీ చూసారనుకోండి, గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ పాజిటివ్గా చూపిస్తుంది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే, సో గ్లోబల్లీ మార్కెట్స్ అనేటివి అన్సర్టనిటీలో ఉన్నాయి. సో ఇంతకుముందు మీరు చూసారనుకోండి, ఇక్కడ మనం చూసినట్టయితే యూఎస్ అండ్ ఇరాన్ వల్ల మార్కెట్స్ ఇక్కడ మార్కెట్లో ఫాల్ అయింది. దాని తర్వాత నిన్న మీరు చూస్తే మార్కెట్లో రికవరీ వచ్చింది అండ్ ప్రీవియస్ డే లోస్ బ్రేక్ అవ్వలేదు. అండ్ వీకెండ్లో ఇప్పుడు మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా చూపిస్తుంది. అంటే ఏంటి రీజన్ అంటే, మనకి ఏదైతే యుఎస్ సుప్రీం కోర్ట్ ఉందో అది ఏదైతే ట్రంప్ టారిఫ్స్ పెట్టారో సో అవన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. దాని బేసిస్ పైన మనకి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా మనకి కనిపిస్తుంది. బట్ చాలా జరిగాయి. మళ్ళీ దాని తర్వాత ట్రంప్కి పవర్ ఉంటుంది. సో 10% వరకు యాజ్ ఆఫ్ నో టెంపరీ టారిఫ్స్ అని పెట్టొచ్చు. సో కాకపోతే ట్రంప్ దాన్ని 15 వరకు కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో 150 days వరకు అలా 15% వరకు కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా పాజిటివ్గా మార్కెట్ రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా ఏదైతే ట్రంప్ ఇంక్రీజ్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు టెంపరీ 10% టారిఫ్ మాత్రమే అవుతుంది. ఓకే, సో ఈవెన్ ఇండియా పైన ఏదైతే మనకి టారిఫ్స్ మనకి పెట్టారు కదా, సో అది 18% దగ్గరలో ఉంది. సో అది కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో టెంపరీగా 10% మాత్రమే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ పాజిటివ్ న్యూస్ వల్లనే ఇక్కడ మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను షేర్ చేశాను. అండ్ యూఎస్ మార్కెట్స్లో కూడా పాజిటివ్నెస్ ఇక్కడ కనిపిస్తుంది. గ్లోబల్ సెంటిమెంట్ మొత్తం పాజిటివ్ కనిపిస్తుంది. సో మేబీ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఏం చేయాలి అనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ గ్యాప్ అప్లో ఉంటుంది, మార్కెట్ బులిష్లో వెళ్తుంది. ఫస్ట్ టిక్లోనే మార్కెట్లో పాజిటివ్ అవ్వకండి. అంటే ఫస్ట్ టిక్లోనే అంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే బులిష్లో ఎంట్రీ తీసుకోకండి. మార్కెట్ సెటిల్ డౌన్ అవ్వడానికే వెయిట్ చేయండి. మార్కెట్ని సెటిల్ డౌన్ అవ్వనివ్వండి. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే, మార్కెట్స్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయితే హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయో అలాంటప్పుడు మార్కెట్లో ప్రాఫిట్ బుకింగే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారంటే ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్. ఇది ప్రీవియస్లీ 3rd February రోజు మార్కెట్లో స్ట్రాంగ్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి ట్రేడ్ డీల్ వల్ల. ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే ఆల్ టైమ్ హైస్ దగ్గరకు ఓపెన్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి క్లోజ్ అయింది. ఓకే, పాజిటివ్లో క్లోజ్ అయింది, బట్ మా అప్ సైడ్ నుంచి అయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చి క్లోజ్ అయింది. సో సేమ్ కేసే ఆల్వేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్ ఆ పర్టికులర్ ప్రైస్ని హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చార్ట్స్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. మార్కెట్ ఏ కండిషన్స్లో ఎక్కడ ఓపెన్ అవుతుంది, దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనకు అర్థమవుతుంది. సో ఇది నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఫస్ట్ థింగ్, డైలీ టైం ఫ్రేమ్ని మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం టాప్ నుంచి మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాస్ నేను సర్కిల్ చేస్తున్న ఏరియాస్ అన్నీ కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియాస్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ప్రీవియస్ క్యాండిల్స్ కూడా మనం చూసామనుకోండి, ప్రీవియస్ 3 to 5 క్యాండిల్స్ మనం చూసామనుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ప్రీవియస్ క్యాండిల్, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్, దానికన్నా ముందు ట్రేడింగ్ సెషన్ క్యాండిల్ ఇది, దానికన్నా ముందు ట్రేడింగ్ సెషన్ క్యాండిల్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఆక్యుపై చేస్తుంది. అండ్ దాని తర్వాత మార్కెట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, మార్కెట్ ఈ క్యాండిల్ ఒక 50% దగ్గరకు వచ్చి రిజెక్షన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పి. కాకపోతే ఇప్పుడు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల మళ్ళీ ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఓకే, లేకుంటే ఇది కంటిన్యూషన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఒకవేళ రిజెక్షన్ వస్తే మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్స్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. కాకపోతే న్యూస్ వల్ల మార్కెట్ అనేది మనకి మళ్ళీ గ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ టాప్ ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఓకే, క్లియర్లీ అర్థం చేసుకోండి. ఇప్పుడు టాప్ అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రీవియస్ ట్రేడింగ్ క్యాండిల్ ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. దానిపైన కూడా మనం చూసామనుకోండి ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. అది వచ్చేసి మనకి 25,725 to 25,768 ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఓకే, డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి ఇక్కడ 1, 2, 3 ఆల్మోస్ట్ 3 to 4 days ఈ ఏరియాలో మార్కెట్లో సపోర్ట్ ఉంది. అది వచ్చేసి మనకి
25,438 to 25,000 అరౌండ్ 400 or 350 ఏరియా సంథింగ్ ఉంది. సో ఈ ఏరియా మనకు ఒక 25,400 to 25,350 పెట్టుకుందాం మనం. 25,400 to 25,350. ఓకే, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఓకే, యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. సో ఈ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూద్దాం ఎన్ని పాయింట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజింగ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి 200 or 250 పాయింట్స్ ఓపెన్ అయింది అనుకోండి. ఈవెన్ 250 పాయింట్స్ or 240 పాయింట్స్ ఓపెన్ అయినా ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ వచ్చేసి 350 or 300 పాయింట్స్ ఓపెన్ అయినా రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ 100 పాయింట్స్ ఓపెన్ అయినా సరే, 100 to 150 పాయింట్స్ ఓపెన్ అయినా సరే రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అవుతుంది మార్కెట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్, అండ్ దానిపైన మార్కెట్లో ఈ పర్టికులర్ ఏరియా కూడా మనకి రెసిస్టెన్సే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. ఓకే, చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ అంటే నేను ఇక్కడ 75 minutes టైం ఫ్రేమ్ పెట్టాను, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ట్రెండ్ లైన్ రిమూవ్ చేద్దాం. సో ఈ ట్రెండ్ లైన్ ప్రీవియస్లీ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో 75 minutes టైం ఫ్రేమ్లో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా 25,800 or 25,900 మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, స్టిల్ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ 25,700 బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 25,600 వరకు. ఓకే, సో ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవ్వడమే రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అవుతుంది కాబట్టి. ఓకే, సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి ఒక 45 minutes మార్కెట్ ఈ ఏరియాలో కన్సాలిడేషన్ అయ్యి సస్టైన్డ్ అయ్యింది అనుకోండి, దెన్ అప్ సైడ్లో మార్కెట్ పాసిబిలిటీస్ ఉంటాయి. అది కూడా మార్కెట్ 25,700 750 పైన హోల్డ్ చేస్తే 25,700 and 750 25,700 and 750 పైన హోల్డ్ చేస్తే దెన్ మనం అప్ సైడ్కి సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫర్దర్గా. ఓకే, లేకుంటే మార్కెట్ ఈ జోన్ కిందికి వచ్చేసింది అనుకోండి, అగైన్ మళ్ళీ మార్కెట్లో బేరిష్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. ఓకే, సో ట్రాప్ జరిగే ఛాన్స్ ఉంటుంది, బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, ఒకవేళ మార్కెట్ అనేది ఎగ్జాంపుల్ కింద ఇవాళ మార్కెట్ అనేది 300 పాయింట్స్ పాజిటివ్ మనకి గ్యాప్ అప్ చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. బట్ ప్రీ మార్కెట్స్ వచ్చేసి మనకి గ్యాప్ అప్ కాకుండా మార్కెట్ వచ్చేసి మళ్ళీ మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ యూఎస్ ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయి, 10% టారిఫ్ నుంచి 15% వరకు కూడా మళ్ళీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి. మళ్ళీ ఏషియన్ మార్కెట్స్లో మళ్ళీ మార్కెట్ అనేది ఫ్లాట్ అన్నా నెగిటివ్ అన్నా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం గిఫ్ట్ నిఫ్టీని చూసి 100% కన్ఫర్మ్ చేసుకోలేము. సో గిఫ్ట్ నిఫ్టీ మనకి ఇవాళ కనిపిస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు అది మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఓన్లీ గిఫ్ట్ నిఫ్టీని ట్రాక్ చేసి BTST క్యారీ చేస్తుంటారు, అండ్ అది కరెక్ట్ కాదు. అండ్ చాలా మెంబర్స్ అందరూ కూడా వితౌట్ హెడ్జింగ్ మీరు క్యారీ చేస్తుంటారు. వితౌట్ హెడ్జింగ్ ఎప్పుడు కూడా ఆప్షన్స్లో వెళ్ళకూడదు. చాలా సందర్భాల్లో చూశాను, ఈవెన్ అప్పుడే ఎస్జిఎస్ మనకున్నప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఉండే, అప్పుడు SGX ఉండే. అప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో మనకి గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఉన్నప్పుడు మన మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. నెగిటివ్ 300 పాయింట్స్ ఉంటే మన మార్కెట్స్ పాజిటివ్గా ఫ్లాట్గా ఓపెన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్లీ మనం దాని మీద రిలే అవ్వలేము. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి న్యూస్ ఉందో దాని బేస్ పైన మార్కెట్స్ అయితే పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ చూసి ఎంట్రీ తీసుకోండి. దాంతోపాటు ఏదైతే మనం ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తానో దాన్ని కూడా ఫాలో అండి. ఎవ్రీడే మనం 5 minutes టైం ఫ్రేమ్లో సో మన ఆల్గో లెవెల్స్ ఉంటాయి. సో ఆల్గో లెవెల్స్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాగానే 9:15 to 3:30 వర్క్ అవుతాయి. సో ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ అండ్ ఆల్గో ఎస్జెడ్ ఉంటుందో ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ప్రైస్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదు. ప్రైస్ దీనిపైన ఉందనుకోండి, రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతుంది. సో ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేశాను. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందంటే ఇక్కడ సపోర్ట్ అయిందని చెప్పి, ఎప్పుడైతే మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్స్ పైన ఉంటుందో అప్పటి వరకు మీరు బుల్లిష్ ఉండొచ్చు అని చెప్పి. మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, దాని తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం.
ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే స్ట్రాంగ్లీ ఉండే బ్యాంక్ నిఫ్టీ ఆల్ గోల్ ఏదైతే లెవెల్స్ ఉండేవో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేశాను నేను. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 300 to 330 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. ఈవెన్ ఇక్కడ కూడా మళ్ళీ టెస్ట్ చేసి అగైన్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇది మనకి ప్రాపర్గా గైడ్ చేస్తుంది, ప్రాపర్గా వర్క్ చేసే లెవెల్స్. కావాల్సి వస్తే మీరు ఏదైతే ట్రేడింగ్ స్టైల్ ఉందో, ట్రేడింగ్ స్ట్రాటజీ ఉందో దాంతోపాటు దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి, దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఎవ్రీ డే నేను ఇది టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే నేను టైం టు టైం అప్డేట్స్ ఉంటాయి లైవ్ మార్కెట్స్లో. ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది లైవ్ మార్కెట్స్లో. అండ్ అదేవిధంగా ఏదైనా న్యూస్ ఉన్నా సరే క్విక్గా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేయగలుగుతాను. ఇక్కడ చూడండి ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో వేసాను అండ్ ఇక్కడ అప్డేట్ కూడా చేశాను. సో కంప్లీట్ అప్డేట్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, దాన్ని ఫాలో అండి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో సింపుల్ రూల్ అండి, సింపుల్ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయండి. మార్కెట్లో వెయిట్ చేసి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేసి మార్కెట్ ఆ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ హోల్డ్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో దాని తర్వాతనే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నిఫ్టీలో ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్. నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ 25,750 or 768 ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మార్కెట్లో పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి అండ్ మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. 25,600 టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది, అప్పుడు ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్కి 25,500 to 400 వరకు రావచ్చు. అండ్ పాజిటివ్గా అవ్వాలి స్ట్రాంగ్లీ అంటే ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళి ఏదైతే రీసెంట్గా ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిన క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ చేస్తుందో అప్పుడే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 25,900 and 26,000 వరకు. అండ్ ఇంకొక పాయింట్ కూడా, ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ కూడా 26,000 లెవెల్ అనేది సైకలాజికల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 25,900 to 950 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా ప్రైస్ అనేది టెస్ట్ చేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన ఉన్నాయి. ఓకే, సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మార్కెట్ హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేకుంటే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో క్లియర్లీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్లో బ్యాంక్ నిఫ్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్లీ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది. దాని తర్వాత ఈ క్యాండిల్ ఒక 50 to 60% రికవరీ చేసింది మార్కెట్. సో ఇప్పుడు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే ఈ క్యాండిల్స్ పైన ఓపెన్ అవుతుంది. సో సింపుల్, మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ అవుతున్నాయో ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, లైక్ 61,500 or 61,600 పైన మార్కెట్ హోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తేనే అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదా మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ కిందికి ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిన ప్రాఫిట్ బుకింగ్ ఈ లెవెల్స్ కిందకి వస్తే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లెవెల్స్ నేను డ్రా చేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో సింపుల్, ఇక్కడ మనం ఆల్ టైమ్ హైస్ మార్క్ చేసుకోండి. అండ్ ఆల్ టైమ్ హైస్ వచ్చేసి 61,693 అండ్ 61,693 or 61,600 రెండు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. సో ప్రైస్ ఈ లెవెల్స్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్లో అప్ సైడ్ సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వస్తే దీని కిందికి వస్తే మనం మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ టెక్నికలీ పాజిటివ్ ఉంది కాబట్టి డిప్ ఆన్ బై ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ అగైన్ ఇంకొక పాయింట్, ఏదైతే మనకి క్లోజింగ్ ప్రైస్ ఉందో ఫ్రైడే రోజు దాని లెవెల్స్ కిందికి కనుక వచ్చింది అనుకోండి ప్రైస్, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ 61,000 టు ఏదైతే ఈ క్యాండిల్ ఒక లోస్ ఉన్నాయో ఇక్కడ వరకు కూడా టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. 60,600 or 500 లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఈ లెవెల్స్ ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ ఉంది కదా దాని కిందికి కనుక ప్రైస్ వస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఓకే అప్పుడు స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది పర్టికులర్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సెన్సెక్స్కి వచ్చేద్దాం. సెన్సెక్స్ మనం చూసామనుకోండి సేమ్ లైక్ నిఫ్టీ లాగానే మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ బోత్ సేమ్. అండ్ ఇక్కడ కూడా మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి, ఒకవేళ సెన్సెక్స్లో కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, క్లోజింగ్ ప్రైస్ నుంచి మార్కెట్ ఒక 800 పాయింట్స్ or 900 పాయింట్స్ ఓపెన్ అయినా సరే అది ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ప్రైస్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అప్ సైడ్లో మీరు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్స్లో చూసారనుకోండి సేమ్ నిఫ్టీ లాగానే అప్ సైడ్లో ఈ పర్టికులర్ పాయింట్స్లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఉందో దీన్ని
60% ఏరియా ఏదవుతుందో అది కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా. రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతుంది. మార్కెట్ అట్లీస్ట్ సెన్సెక్స్ వచ్చేసి 83,400 to 83,400 to 83,500 పైన మార్కెట్ హోల్డ్ చేస్తుందంటేనే అప్ సైడ్లో బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ లెవెల్స్లో హోల్డ్ చేస్తుంటేనే పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ మళ్ళీ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, లైక్ 83,400 ఆర్ 300 బ్రేక్ డౌన్ అయిందనుకోండి, బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్పుడు 83,000 టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అది బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ 82,500 అండ్ 82,500 కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ చూసేసాం మనం, దాని తర్వాత క్రిప్టో చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆల్రెడీ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి కాబట్టి డేటా మొత్తం అయితే చేంజ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ప్రజెంట్ కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని చూద్దాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని చూస్తాం. ఇక్కడ 25,600 లెవెల్ దగ్గర మనం చూసాం అనుకోండి, 1,18,000 అండ్ 25,900 లెవెల్ దగ్గర అండ్ 26,000 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండు ఏరియాసే పర్టికులర్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మనం చూసాం అనుకోండి 25,500 లెవెల్ అండ్ దాని తర్వాత 25,400 లెవెల్ అండ్ మనకి ఇక్కడ అప్ సైడ్ డౌన్ సైడ్లో 25,000 లెవెల్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 1,84,000 వచ్చేసి 25,000 లెవెల్ దగ్గర కనిపిస్తే 2,17,000 వచ్చేసి 26,000. ఈ మధ్యలో అంత ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే లేదు. సో ఓన్లీ మనకి కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. సో ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఇండియా విక్స్ ఉందో అది ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూసుకోండి. ఇప్పుడు మనకు వచ్చేసి 14లో ట్రేడ్ అవుతుంది. అంటే మనకి వాలిటిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో రేంజ్ కూడా పెరిగిపోతుంది అనమాట, ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, సో విక్స్ డ్రాప్ అయితే మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నట్టు. ఒకవేళ గ్యాప్ అప్తో పాటు విక్స్ కూడా పెరిగిందనుకోండి, సో మార్కెట్ అన్సర్టనిటీలు ఉన్నట్టు. సో మార్కెట్లో ఏదైతే బిగ్ క్యాండిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీ 15 minutes కానీ 5 minutes కానీ క్యాండిల్స్ వచ్చేటువంటివో అవి 80 to 100 పాయింట్స్ ఉట్టేనే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మన మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్ కూడా డైవర్సిఫికేషన్ పెట్టుకోండి. ఓకే, సో ఆల్రెడీ క్రిప్టో మార్కెట్ గురించి కూడా నేను గైడ్ చేస్తూనే ఉన్నాను మిమ్మల్ని. అండ్ క్రిప్టో మార్కెట్లో కూడా ఏదైతే బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ అనాలిసిస్ కూడా రెగ్యులర్లీ పోస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే పోస్ట్ చేస్తున్నాను ఒక డెడికేటెడ్ అనాలిసిస్. దాంతోపాటు ఎవ్రీ డే వీడియోలో కూడా కవర్ చేస్తూ ఉన్నాను. సో ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో అయితే ట్రేడ్ చేయొచ్చు. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ఇంకొక గుడ్ న్యూస్ ఉంది మీ అందరికీ కూడా. ఇప్పుడు మనం క్రిప్టోలోనే మనం యూఎస్ స్టాక్స్ మనం ట్రేడ్ చేయవచ్చు. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఫేవరెట్ అయినది గోల్డ్. ఓకే, గోల్డ్ ఎలా ట్రేడ్ చేయాలని చాలా రోజుల నుంచి అడుగుతుంటారు నన్ను. సో 4xలో ట్రేడ్ చేయవచ్చా అని చెప్పి. 4x మన దగ్గర ఇల్లీగల్. ఓకే, సో 4x ఇల్లీగల్ కాబట్టి సో ఇక్కడ మనకి లీగల్ ఆప్షన్లో గోల్డ్ ట్రేడ్ చేయడానికి ఉంది. ఏదైతే మనకి గోల్డ్ మనము ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ చేయవచ్చు, సేమ్ ఇక్కడ విత్ లెవరేజ్. అంటే మనం ఇండియన్ మార్కెట్స్లో కూడా గోల్డ్ ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గోల్డ్ మనం ఫ్యూచర్స్ అక్కడ మనం ట్రేడ్ చేసామనుకోండి ఇండియన్ మార్కెట్స్లో ఎటువంటి లెవరేజ్ ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం కమోడిటీస్ అక్కడ ట్రేడ్ చేస్తున్న టైంలో మనకి మొత్తం ఫుల్గా మనకి ఏదైతే 24/7 మనకి మార్కెట్ రన్ అవ్వదు కదా మనది. సో మనకు ఒక లిమిట్స్ అనేది ఉంటాయి, టైం లిమిట్స్. బట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో టైం లిమిట్స్ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సెషన్స్ మనము ట్రాక్ చేయొచ్చు. అంటే ఏషియన్ సెషన్, లండన్ సెషన్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ యూఎస్ సెషన్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి 24/7 ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెవరేజ్ కూడా దొరుకుతుంది. ఓకే, లెవరేజ్ చాలా ఇంపార్టెంట్. మన మార్కెట్స్లో లెవరేజ్ ఉండదు. అండ్ ఏదైతే ఇక్కడ మనం గోల్డ్ ట్రేడ్ చేస్తామో దానికి ఎక్స్పైరీ లేదు. అది ఇంకొక బ్యూటిఫుల్ థింగ్. ఓకే, సో ఫర్దర్ కమింగ్ డేస్లో ఏదైతే నా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ అని ఇథేరియం చేస్తున్నాను. బట్ కమింగ్ డేస్లో గోల్డ్ పైన కూడా నేను స్ట్రాటజీ చూస్తున్నాను. అది గోల్డ్ కూడా ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ యూఎస్ స్టాక్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవి కూడా ట్రేడ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ట్రేడ్ చేసేట్టు. ఓకేనా, సో ఇంకొకటి, ఎవరైతే మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ దాని తర్వాత కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్రిప్టో రిలేటెడ్గా మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో 10 వీడియోస్ ఉన్నాయి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది, ఇంక్లూడెడ్ స్ట్రాటజీ కూడా ఉంది. ఓకే, సో దాన్ని చూడండి, ఫస్ట్ అర్థం చేసుకోండి. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే రెఫరల్ లింక్ ఉందో ఆ రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.
ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇక్కడ మీకు చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి దీని యాక్సెస్. దీంతో పాటు నేను క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన టీటీటీ ఉంటుందో దాన్ని కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ ఉంది, ఇది 5 years టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది బిట్ కాయిన్ అండ్ ఇథీరియంలో. యాజ్ ఆఫ్ నో గోల్డ్ యాడ్ అయింది కాబట్టి గోల్డ్ పైన టెస్ట్ చేయలేదు అండ్ యూఎస్ స్టాక్స్ పైన టెస్ట్ చేయలేదు. దాన్ని కూడా నేను టెస్ట్ చేస్తాను అండ్ చూస్తాను అది ఎలా వర్క్ చేస్తుంది. లేకుంటే దాన్ని మళ్ళీ ఏదైనా చేంజెస్ చేయాలన్నా సరే నేను చేంజెస్ చేస్తాను, ఎందుకంటే నేను డెవలప్ చేసిందే కాబట్టి దాంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా సరే దాన్ని అప్డేట్ అనేది చేస్తాను క్రిప్టో స్కాల్పర్లో. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని యాక్సెస్ ఇస్తాను, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మార్చ్ 31st వరకు యాజ్ ఆఫ్ నో ఫ్రీగా ఉంది. దాని తర్వాత రూల్స్ చేంజ్ చేస్తాను క్రిప్టోవి కూడా, అది 31st తర్వాత ఆలోచిద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో అయితే ఫ్రీగా ఉంది. రిఫరల్ లింక్ నుంచి మీరు అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. అండ్ గుడ్ న్యూస్, గోల్డ్ కూడా మనం ట్రేడ్ చేయవచ్చు. ఓకే, 24/7 మనం గోల్డ్ అనేది ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఉంది. బిట్ కాయిన్ అండ్ ఇథీరియంతో పాటు గోల్డ్ కూడా ట్రేడ్ చేయవచ్చు. ఓకే, ఈ పాయింట్ అయితే మీకు గుర్తుపెట్టుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.